నేను ఫస్ట్ అంటారన్నమాట. మొత్తం తినేసి వస్తాం, వచ్చి వాళ్ళు చూపిద్దాం. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం అయితే మాన్స్టర్ ట్యాంక్ అయితే ఫీడింగ్ చేసేయబోతున్నాం. అండ్ వీడియో మొత్తం మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క స్టైల్లో హంటింగ్ చేసుకుని తింటది. అలాగని చెప్పి లైవ్ ఫీడింగ్ కాదు, ఓన్లీ నాన్ వెజ్ అయితే ఫీడ్ చేద్దాం అనుకున్నాం ఇవాళ. దట్ టు చికెన్ హార్ట్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం చూపిస్తాను. జాగ్రత్తగా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో చూస్తుండగా కింద కామెంట్ సెక్షన్ లో హైప్ అని ఉంటుంది, అది హైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ గో. అయితే మన మాన్స్టర్ ఫిష్ లకి అయితే చికెన్ అయితే ఫీడ్ చేసేయబోతున్నాం. చూడండి ఎలా ఉందో చికెన్. ఇక్కడ మనం అయితే చికెన్ హార్ట్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట, ఎందుకంటే వాటర్ పాడైపోద్ది వేరేది ఏదైనా వేస్తే. సో చికెన్ హార్ట్ అయితే నీట్ గా కట్ చేసుకుని ఫ్యాట్ అది తీసేసుకోవాలి, లేకపోతే ఫ్యాట్ వాటర్ లో కలిసిపోయి పైన వాటర్ అంతా స్పాయిలేజ్ అయిపోతా ఉంటది. సో కనబడుతుంది కదా, చికెన్ హార్ట్ అయితే నీట్ గా కట్ చేసుకుని దీన్ని అయితే మనం ఫీడింగ్ అయితే ఇచ్చేద్దాం. సో కటింగ్ అంతా అయిపోయాక నెక్స్ట్ అయితే బ్లడ్ అది లేకుండా నీట్ క్లీన్ చేసుకోవాలి. ఇదే బెస్ట్ వే అనమాట. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది, లెట్స్ గో ఫర్ ఫీడింగ్. బాయ్ బాయ్ బాబు, షాక్కి ఫిష్ ఫీడింగ్ ఇవాళ. బాయ్. ఎరా బాబు, నువ్వు బాయ్ గర్లా? పెద్ద సస్పెన్స్. ఒకరైతే చాట్ జీపీటీని కూడా అడిగేమంటున్నారు. ఏం చేస్తావు, బాయ్ అవుతావు గర్ల్ అవుతావా? వీడైతే పక్కా గర్ల్. రా బాబు, చూడు చింటూ కొడుగా. ఓకే, నీకు డైరీ మిల్క్, నీకు అలాగే. సో మనమైతే మన మాన్స్టర్ ట్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఫీడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నన్ను చూడగానే చూడండి మా బాయ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు. నేను ఫస్ట్ అంటారన్నమాట. చూడండి అసలు ఫీడింగ్ ఎంత వైల్డ్ గా కొడతాయో చూడండి. మనం కట్ చేసుకున్న చికెన్ పీసులు అనమాట. ఫస్ట్ ఎవడు తింటాడో గెస్ చేయండి. పెద్ద పికాక్ గడ్ వేసాడు కాటు, చిన్నోడు వేసాడు ఈసారి. మనం ఎప్పుడు ఫీడింగ్ ఇచ్చినా ఫస్ట్ తినేది వచ్చేసి పికాక్ బాస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్కారు. అండ్ లాస్ట్ ఎవరు తింటారో మీకు చెప్పనవసరం లేదు అనుకుంటా. ఒకవేళ మీరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, తెలియకపోతే వెయిట్ చేయండి, ఈ వీడియోలో చూద్దరు కానీ లాస్ట్ ఎవరు తింటారు అనేది. అండ్ పికాక్స్ అయితే చాలా అగ్రెసివ్. అండ్ పిల్లెట్స్ లేదా ఫిష్ మీట్ ఏదైనా కానీ ఫస్ట్ మాత్రం పికాక్ గడిదే అనమాట హవా. సో ఇప్పుడు ప్యారెట్స్ అందరూ అయిపోయారు. ఎన్టీటీ టైం, క్యాట్ ఫిష్ టైం అండ్ చెన్నా టైం అనమాట. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. సూపర్ అయ్యా, నాకేం కనపట్టలేదు. సో ప్యారెట్స్ అందరూ తినేస్తాను, క్యాట్ గల్ రావాలి. పికాక్ గడికి ఎంత తిన్నా కడుపు నిండదో చూడండి. క్యాట్స్. అండ్ ఇవాళ కూడా నేను ఫీడింగ్ ఎందుకు ఇస్తున్నానంటే రేపు వాటర్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అందుకని చెప్పి వాళ్ళు ఫీడింగ్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. కళ్ళు పెద్దవి కడుపు చిన్నది అంటారు కదా, దానికి ఎగ్జాంపుల్ ఈ పికాక్లే. చూసారా, ఫస్ట్ తినేస్తాయి, తర్వాత మళ్ళీ వస్తాయి, మళ్ళీ తింటాయి. ఎంత తిన్నా కడుపు నిండదు అనమాట వీటికి. మాన్స్టర్ ఫిష్ అని చెప్పి ఊరకనే అనలేదు, అందరూ తింటున్నారు కానీ షోవెల్ నోస్ గడ్ అయితే ఇప్పుడు దాకా రాలేదు. నేను ఒకడున్నాను గుర్తుందా? చెన్నగడ్ అయితే సైలెంట్ కిల్లర్ అనమాట. స్లోగా వచ్చి స్లో మోషన్ లో వేసుకున్నాడు చూడండి. చెన్నగడ్ హెడ్ పడిందా. నెక్స్ట్ వచ్చేసి లేట్ గా వచ్చి లేజీ ఫీలో అనమాట. చెప్పే కదా లాస్ట్ ఒకడు ఉన్నాడని. సో వాడే ఈ షోవెల్ నోస్ గడు. స్లోగా వచ్చి ప్యారెట్ నోట్ లో స్కోప్ వేసాడు చూడండి. ఇంకా మామూలు కాదనమాట, దొంగ. ప్యారెట్ నోట్ నుంచి లాక్కుని మరీ తినేశాడు. వాడు ఇప్పుడు సొంతంగా హంటింగ్ చేయడు, ఎవరో ఒకరు పట్టుకున్న దాంట్లో లాక్కోవడం వీడి పని. అండ్ వీడు వచ్చేసి రెగ్యులర్ షోవెల్ నోస్ కాదనమాట, హైబ్రిడ్ షోవెల్ నోస్. అంటే మంచి కలర్ఫుల్ గా ఉంటాడు. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఒక కాంటెస్ట్ అనమాట. ఈ వీడియోలో మొత్తం పికాక్ ఎన్ని పిల్లెట్స్ అయితే తిన్నది, పిల్లెట్స్ అంటే పీసెస్ అనమాట. అసలు ఎన్ని పీసెస్ తిన్నదో కౌంట్ చేసి కామెంట్ చేసినట్టయితే మీకు ఒక సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్ అంటే అలాగేలా ఉండదు. సో మనం తెచ్చిన ఫుడ్ లో మోర్ దాన్ 50% ఈ పికాక్ గళ్ళే లేపేస్తారు, ఎప్పుడు వచ్చేదే అది. సో అందుకేనమాట ఇవి మాన్స్టర్ ఫిష్ లో ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్న ఫిష్ అయినవి.
చాలా స్పీడ్ గా తింటే చాలా స్పీడ్ గా గ్రోత్ అయితే ఉంటుంది. అదే విధంగా అంబియన్స్ కూడా అలాగే ఉంటుంది అనమాట. వాడు చూడండి అసలు తినేది తక్కువ ఊసిది ఎక్కువ అన్నట్టుంది. కాకపోతే ఏం వేస్టేజ్ ఏమి ఉండదు. మొత్తం ఎంత ఊసిడో అంతా కూడా తినేస్తాడు అనమాట. నేనైతే చెన్నాగడ వేస్తాడు అనుకున్నాను, కానీ ఆడికి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు దాకా ఎంత తిన్నా గానీ తనివి తీరలేదు వీళ్ళకి. చెన్నాకైతే పొట్ట నిండిపోయింది అనమాట. అండ్ చూడండి అసలు గ్యాప్ లేకుండా ఎలా వాయిస్తున్నాడు వీడు. అండ్ మన క్యాట్ ఫిష్ కి అదే విధంగా హైబ్రిడ్ క్యాట్ ఫిష్ కూడా కడుపు నిండిపోయింది. మొత్తం ఫిష్ అన్నిటికీ సో ఇప్పుడైతే జూమ్ చేస్తా చూడండి పికాక్ నోట్లో ఇంకెన్ని దాచుకుందో అదే మరి. సో వీడియో నచ్చినట్టయితే నాకు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి నాకైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంతే మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాయ్ పెట్స్ వరల్డ్.